హాయ్ అందరికీ. గోంగూర రోటి పచ్చడి తయారీ విధానం. ముందుగా గోంగూరను తరిగి పెట్టుకోవాలి. తర్వాత వాటర్లో వేసి బాగా కడగాలి. ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక పోయేంత వరకు కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్న గోంగూరను ఒక రంధ్రాలు ఉన్న గిన్నెలో వేయాలి. ఇలా వేస్తే వాటర్ అంతా పోతుంది. వాటర్ అంతా పోయాక దీన్ని ఒక మంచం మీద పొడి క్లాత్ వేసి ఆరబెట్టాలి. ఇది ఆరిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేగనివ్వాలి. మెంతులు వేగాక మనం ఎంతైతే కారం వేసుకుంటామో ఆ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకొని వేయించాలి. సిమ్లో పెట్టుకొని మన వీడియోలో చూపిస్తున్నట్టు వేగనివ్వాలి. ఇలా వేగిన ఎండుమిరపకాయలను ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇలా మనం మొత్తం వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకొని సిమ్లో పెట్టి మూత వేసుకుని మగ్గించాలి. కూసేపు ఆగి మళ్ళీ ఒకసారి మూత తీసుకుని గరిటెతో తిప్పుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మగ్గే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన దాన్ని చల్లారనివ్వాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో ఎండుమిర్చి వేయాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే గల్లుప్పు వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అసలు అయితే గల్లుప్పు వేసుకుంటే ఎండుమిర్చి బాగా నలుగుతాయి. నేను ఇలా ఎందుకు మిక్సీలో పడుతున్నానంటే ఎండుమిర్చిలో గింజలు ఉంటాయి కాబట్టి అవి మనం నూరిన నలగవు కాబట్టి ఇలా మిక్సీలో పట్టుకుంటే త్వరగా నలుగుతాయి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఎండుమిర్చి పొడిలా చేసుకోవాలి. ముందుగా మనం కడిగి ఆరబెట్టుకున్న రోటిలో మనం ముందుగా మగ్గించుకున్న గోంగూరను అందులో వేయాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ను వేసుకోవాలి. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా నూరుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రెండు మిక్స్ అయ్యేలాగా నూరుకోవాలి. ఇలా రోట్లో నూరుకోవటం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా గోంగూర ఆరబెట్టి పచ్చడి చేసుకోవటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇందులోనే 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని నూరుకోవాలి. ఈ ఎల్లుల్లిపాయ రెబ్బలు పచ్చడి బాగా కలిసేంత వరకు రుబ్బుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు 4 ఎండుమిర్చి వేసుకొని బాగా కలపాలి. అదే కడాయిలో తాలింపు గింజలు ఇలా తాలింపులు వేసాక కొంచెం వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు అంతా మన వీడియోలో చూపిస్తున్నట్టు బాగా వేగనివ్వాలి. ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిను ఈ పోపులో వేయాలి. ఇలా పోపులో వేసి బాగా కలిసేంత వరకు స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. గోంగూర రోటి పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.